శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్, గ్రహారాధన దైవారాధన రెండు ఆరాధన చేయటం ద్వారా, ఇద్దరినీ పూజా విధానంతో నమస్కరించడం ద్వారా, ఒక నమ్మకంతో వారిని సేవించడం ద్వారా సంపూర్ణమైన విజయప్రాప్తి మీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాను. ముఖ్యంగా తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3-4 పదముల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పదముల వారు తులారాశి అంటారు. ఈ యొక్క రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య ఈ మాసంలో 2వ నెంబర్ స్వీకరించడం ద్వారా, 2వ నెంబర్ ఎంచుకోవడం ద్వారా మానసికమైన అలజడి తగ్గి ఒక మంచి ఆలోచన విధానం ద్వారా సర్వకార్యం నందు విజయప్రాప్తి పొందాలని భావిస్తూ వీరు ముఖ్యంగా వస్త్రధారణ చేసేటప్పుడు చిత్రవర్ణ వస్త్రములు అనగా అనేక రంగులు మిళితమైనటువంటి వస్త్రధారణ చేయటము, దైవారాధన కానీ గ్రహారాధన చేస్తున్నప్పుడు కూడా చిత్రవర్ణ పుష్పములు కానీ లేదు శంఖవర్ణ పుష్పములు అంటే శంఖపుష్పి అంటారు. శంకు రంగు ఆకారములో గలటువంటి పుష్పములతో భగవంతుని ఆరాధించడం ద్వారా కూడా సర్వకార్యమునందు శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ ముఖ్యంగా విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తద్వారా విద్యలో ఉత్తీర్ణత సాధించే గొప్ప అవకాశం. అంతేకాకుండా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క శంఖ పుష్పములతో నిత్యము పూజ చేయటం ద్వారా ఈ యొక్క మాసములో వ్యాపారంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, అత్యంత లాభాలు పొందే గొప్ప అవకాశం ఈ మాసంలో వీరికి సంపూర్ణంగా లభిస్తుందని, ఇటువంటి గొప్ప అవకాశాన్ని తెలుసుకొని సరిదిద్దుకొని విజయప్రాప్తి పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఒక గురువుగా ఆశీర్వదిస్తూ దైవకృప సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో భగవంతునికి ముఖ్యంగా ఎందుకంటే చిత్రవర్ణ పుష్పములు కానీ శంకు పుష్పములతో కానీ పూజ చేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని ఒక గురువుగా ఆశీర్వదిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పిన విధానం తెలుసుకొని సరైన మార్గంలో నడుచుకొని శుభ ఫలితాలు పొందాలని, నచ్చిన వారు లైక్ చేయటం షేర్ చేయడం తప్పకుండా చేసి 10 మందికి తెలియజేస్తారని భావిస్తూ, ఇంకా ఏదైనా తెలుసుకోవాల్సినటువంటి వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.